ఇండివిజువల్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 4వ తారీఖు బుధవారము, అక్టోబర్ నెల 2023 సంవత్సరం. ఈ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 జిటి కృష్ణమూర్తి గారి గ్రంథం. అందులో మేడం ఇండివిజువల్ అండ్ ఐడియల్ ఆదర్శం ఐడియల్ ఇండివిజువల్ అండ్ ఐడియల్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అంటే ఇక్కడ షాటర్డ్ అనే దానికి చూసి చెప్తానండి. భారతదేశంలో పగిలిపోయింది. మన జీవితం కొద్దో గొప్ప పగిలే ఉందట, పగిలిపోయింది, షాటర్డ్. మనం ఏమిటంటే మళ్ళీ దాన్ని బాగు చేయాలని చూస్తాం, కానీ ఎక్కడ మనం స్టార్ట్ చేయాలో మనకు తెలియదు. మాస్ యాక్షన్ యొక్క ప్రాముఖ్యత అయితే నేను చూస్తున్నాను, దానివల్ల వచ్చే హానిలు కూడా. నేను నాన్ వైలెన్స్ యొక్క ఆదర్శాన్ని వెతికాను, కానీ అక్కడ కూడా ఎంతో దుఃఖము, రక్తపాతము అవుతున్నాయి. అంటే అహింస అన్న దానికి చూడు కూడా అక్కడ కూడా ఎంతో రక్తపాతము, దుఃఖము ఉన్నాయి. ఈ విభాగం అన్నది, ఈ కంట్రీ యొక్క విభాగం ఎప్పుడు కూడా బ్లడ్ షెడ్ తోటే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనముని అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ని పెంచుకుంటున్నాం, సైనిక దళాన్ని. మనం ఎక్కువగా అహింస కోసం మాట్లాడతాం, కానీ యుద్ధానికే తయారవుతున్నాం. పొలిటికల్ లీడర్స్ అందరూ ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారో నేను అంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. వ్యక్తిగతంగా నేను ఎక్కువ చదవడానికి అలవాటయ్యాను. అది నాకేమి నా యొక్క పొజిషన్ ని క్లారిఫై చేయడానికి ఏమి దోహదం చెయ్యలేదు. మనం ఒకసారి ఒకే విషయాన్ని తీసుకుని అందులోకి వెళ్ళగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరేమో ఎక్కువ ఎంఫసిస్ దేనికి ఇస్తున్నారంటే వ్యక్తి మీద. కలెక్టివ్ యాక్షన్ అనేది అవసరమా? ఈజ్ నాట్ కలెక్టివ్ యాక్షన్ అంటే కలెక్టివ్ యాక్షన్ అవసరం కాదా అని అడిగారు. ఇండివిజువల్ అన్న వ్యక్తి, ఇండివిజువల్ ముఖ్యంగా కలెక్టివే. సంఘం అన్నది ఇండివిజువల్ యొక్క సృష్టి మాత్రమే, అంటే వ్యక్తి యొక్క సృష్టి. ఈ వ్యక్తి, సొసైటీ అవి ఒకదానితో ఒకటి అంతరంగిక సంబంధం కలిగి ఉన్నాయి, అవి వేరుగా లేవు. వ్యక్తి ఈ స్ట్రక్చర్, సొసైటీ అన్న స్ట్రక్చర్ ని తయారు చేస్తున్నాడు. సొసైటీ కానీ ఎన్విరాన్మెంట్, పరిసరాలు వ్యక్తిని తీర్చిదిద్దుతున్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఇండివిజువల్ ని కండిషన్ చేస్తుంది. ఆయన ఎప్పుడు కూడా తనంతట తానుగా స్వేచ్ఛ పొందగలడు. తన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతటిని ఆయన బ్రేక్ చేసి గలడు. వ్యక్తి పరిసరాల్ని తానే తయారు చేయగలడు. ఆయన దేనికైతే ఇప్పుడు స్లేవ్ అయ్యాడో అలాంటి ఆ పరిసరాల్ని తానే సృష్టించుకుంటున్నాడు. ఆయనకి వాటన్నిటినీ విరగ్గొట్టే అంత శక్తి కూడా ఉంది. ఒక కొత్త పరిసరాన్ని నిర్మించగలిగేది ఆయన మనస్సుని డల్ చేయకుండా, ఆయన స్పిరిట్ ని డల్ చేయకుండా ఉన్న పరిసరాలను సృష్టించుకోగలడు. వ్యక్తి ఎంతవరకు ముఖ్యము అంటే ఆయనకి సమర్థత ఉంది.
తన్ని తాను స్వేచ్ఛ చేసుకోవడానికి, తనకున్న కండిషనింగ్ నుంచి తను ఆ సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ వ్యక్తిత్వం అనేది కేవలంగా రూత్లెస్ గా దాని యొక్క కండిషనింగ్ తో అదేంటంటే ఒక సొసైటీని నిర్మిస్తోంది. దాని యొక్క ఫౌండేషన్స్ అన్ని కూడాను హింస మీద, వ్యతిరేకత మీదనే, అంటే దాని పునాది హింస మీద, వ్యతిరేకత మీద ఉంది. వ్యక్తి సంబంధాలతోనే ఉంటున్నాడు, లేకపోతే ఆయన లేనే లేడు. అంటే మనకి మనుషులతోనే కాదు, వస్తువులతో, భావాలతో, మన ఆస్తులతో సంబంధాలు, అవన్నీ లేకపోతే మనిషి లేనే లేదు. ఈ రిలేషన్షిప్ ని అవగాహన చేసుకోకపోవడం వల్లే సంఘర్షణ, కన్ఫ్యూజన్ వస్తున్నాయి. తన సంబంధాల్ని ప్రజలతో తాను అర్థం చేసుకోకపోతే, ప్రాపర్టీతో, ఐడియాస్తో, నమ్మకాలతో ఆయన అవగాహన చేసుకోకపోతే, ఆయన కేవలంగా తన మీద రుద్దబడినటువంటి ఒక కలెక్టివ్ గా, లేకపోతే ఒక పద్ధతి అనే దాని మీదే ఎనీ అదర్ ప్యాటర్న్ ఓన్లీ డిఫీట్స్ ఇట్స్ ఓన్ ఎండ్. అది ఏం చేస్తుంది అంటే అది ఎప్పుడు కూడా ఆ ఫలితాల్లో అది ఓడిపోతూనే ఉంది. అంటే ఈ ఒకవేళ ఇండివిజువల్ వ్యక్తి అన్నవాడు తన సంబంధాలని ప్రజలతో, ప్రాపర్టీతో, ఆస్తులతో, ఐడియాస్తో, నమ్మకాలతో తనకున్న సంబంధాలను అవగాహన చేసుకోకపోతే, ఆయన ఒక సామూహికమైన ఒక ప్యాటర్న్, వ్యక్తిగతంగా తాను పెట్టుకున్న ప్యాటర్న్ కానీ అది అతన్ని ఎప్పుడు కూడా డిఫీట్ చేస్తుంది. టు బ్రింగ్ అబౌట్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎ న్యూ ప్యాటర్న్, మరొక ప్యాటర్న్ తీసుకురావడం అన్నది ఆయనకి మాస్ యాక్షన్ అవసరం. కానీ న్యూ ప్యాటర్న్ అన్నది ఒక కొంతమంది వ్యక్తుల చేత కనిపెట్టబడింది. మాస్ అనేది దాంతో మెస్మరైజ్ అయిపోతున్నాడు. ఆ లేటెస్ట్ గా ఉన్న స్లోగన్స్ అన్నిటితో, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలతో, వాళ్ళు ఇచ్చినటువంటి ఊహాత్మకమైన స్వర్గంతో, ఈ మాస్ అనేది మొదట ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు కొత్త రూలర్స్ వచ్చారు, కొత్త ఫ్రేజెస్ వచ్చాయి, కొత్త బోధకులు వచ్చారు, కొత్త సిద్ధాంతాలు వచ్చాయి. ఈ మాస్ అన్న వాళ్ళు మీరు నేను కలిస్తేనే మాస్ అయ్యాం. ఎందరో వ్యక్తులు కలిస్తేనే మాస్ అన్నది ఎప్పుడు కూడా ఫిక్టిషియస్ గా ఉంటుంది, ఊహాత్మకంగా. ఇట్ ఈస్ ఎ కన్వీనియంట్ టర్మ్ ఫర్ ద ఎక్స్ప్లోరర్ అండ్ ద పొలిటీషియన్ టు ప్లే. అంటే వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి, రాజకీయవేత్తలకి ఇదొక సదుపాయమైన పదం అన్నమాట, దాంతో ఆడుకోవడానికి. ఎక్కువ మంది యాక్షన్ లో పుష్ చేయబడతారు, యుద్ధంలోకి, మొదలైన వాటిలోకి. కొంతమంది అంటే ఈ వాళ్ళ యొక్క డిజైర్స్, తపనలు, మిగతా ఎక్కువ మంది యొక్క తపనలని కొంతమంది మాత్రమే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఇండివిజువల్. ఇక్కడ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే వ్యక్తి యొక్క మార్పు ఒక పద్ధతి ప్రకారం కాదు. ఈ పద్ధతులు అన్నవి కండిషనే. ఈ కండిషన్డ్ ఎంటిటీ ఎప్పుడు కూడా సంఘర్షణలో, తనలో తాను సంఘర్షణలో ఉంటాడు. అందుకని సొసైటీతో కూడా సంఘర్షణలోనే ఉంటాడు. ఒక పద్ధతిని ఇంకొక ప్యాటర్న్ తోటి సబ్స్టిట్యూట్ చేయడం చాలా సులువే. అంటే ఓల్డ్ నుంచి న్యూ కండిషనింగ్ తెస్తాం. కానీ వ్యక్తికి తాను స్వేచ్ఛ చేసుకోవడం అన్ని కండిషన్ నుంచి, అది వేరే విషయం. అంటే ఒక ప్యాటర్న్ మరొక ప్యాటర్న్కి వెళ్ళడం సులువే, కానీ వ్యక్తి తన అన్ని కండిషన్ నుంచి తను స్వేచ్ఛ పొందడమే కష్టమైన విషయం. ఇలాగ దీనికి చాలా కేర్ఫుల్ గాను, డీటెయిల్డ్ గా ఉన్న ఆలోచన అవసరం. నేను ఇప్పుడు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు ఎక్కువగా వ్యక్తి మీద ప్రాముఖ్యత ఇస్తున్నారు, బట్ నాట్ ఏ సెపరేట్, ఒక వ్యతిరేకంగా ఉన్నటువంటి సొసైటీలో ఉన్న ఫోర్స్ గా కాదు.
ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఐడియా కోసం, ఐడియల్ అంటే ఆదర్శం కోసం పనిచేసాను. మీరు ఆదర్శాన్ని కాదనడం అన్నది ఎప్పుడు నేను అవగాహన చేసుకోలేదు. ఈ సమస్యలో కొంచెం లోతుగా వెళ్ళడానికి మీకు ఏమైనా అబ్జెక్షన్ లేదు కదా అని అన్నారనమాట. ఇది కేర్ఫుల్ గా డీటెయిల్డ్ ఆలోచన అవసరం అంటూ నా సెకండ్ పాయింట్ అది చెప్పారు కదా. ప్రెసెంట్ మన యొక్క ప్రెసెంట్ నైతికత్వం అన్నది గతం మీద, లేకపోతే భవిష్యత్తు మీద, లేకపోతే సాంప్రదాయాల మీద, ఏదైతే ఉండాలో అలాంటి వాటి మీద ఆధారపడింది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న వాటి మీద. ఎలా ఉండాలి అన్నదే మన ఆదర్శం. ఇంతవరకు ఉన్నదానికి వ్యతిరేకంగా వాట్ హ్యాస్ బీన్, భవిష్యత్ అన్నది సంఘర్షణతో, గతం యొక్క సంఘర్షణతో ఉంటుంది. నాన్ వైలెన్స్ అంటే అహింస అన్నది ఒక ఆదర్శమే. వాట్ షుడ్ బి అండ్ ద వాట్ హ్యాస్ బీన్ ఈజ్ వైలెన్స్. ఎలా మనం ఉండాలి, ఎలా ఉన్నాము, ఇదంతా కూడా హింసే. వాట్ హ్యాస్ బీన్ అంటే ఇంతవరకు ఉన్నదంతా కూడా ప్రొజెక్ట్ చేస్తోంది ఎలా మనం ఉండాలన్నదాన్ని. ఈ ఆదర్శం అన్నది హోమ్ మేడ్, మనమే తయారు చేసాం. ఇది మన యొక్క ఆపోజిట్స్ తోటి తయారైంది, ప్రొజెక్ట్ అయింది. యాక్చువల్ గా దీనికి వ్యతిరేకత అన్నది థీసిస్ కి యాంటీ థీసిస్ ఎక్స్టెన్షన్ అన్నమాట. థీసిస్ ఎక్స్టెన్షనే యాంటీ థీసిస్. ఈ ఆపోజిట్ అనే దాంట్లో అక్కడ దాని యొక్క ఓన్ ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ అంటే ఏ వ్యతిరేకమైన దాంట్లో అది దాని మూలం కూడా ఉంది. బియింగ్ అంటే ఏంటి, మంచి చెడు ఆపోజిట్, చెడులో మంచి కూడా ఉందన్నమాట. అంటే మంచి ఎక్స్టెన్షనే చెడు అంటున్నాడు. యాంటీ థీసిస్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ థీసిస్ అన్నారు. అలాగా వైలెంట్ గా ఉండడం మైండ్ ప్రొజెక్ట్ చేస్తుంది దాని ఆపోజిట్. అంటే నాన్ వైలెంట్ గా ఉండాలని ఊహిస్తూ ఉంటుంది. అందుకని ఐడియల్ ఆదర్శం ఏమిటంటే దాని ఆపోజిట్స్ ని అధిగమించడానికి సహాయం చేస్తుంది. కానీ అలా అవుతుందా? ఈ ఐడియల్ అని అంటే దాని నుంచి అవాయిడ్ చేయాలన్నటువంటి ఐడియల్, అంటే హింసని అవాయిడ్ చేయాలన్న ఐడియల్ అదొక ఎస్కేప్ అన్నమాట. అంతవరకు ఉన్న దాని నుంచి, వాటీస్ నుంచి. ఈ సంఘర్షణ యాక్చువల్ గాను అండ్ ఐడియల్ అన్నది తప్పనిసరిగా, ఐడియల్ అంటే ఆదర్శం, అది పోస్ట్ పోన్ చేస్తోంది అవగాహనని, యాక్చువాలిటీ యొక్క అవగాహనని. అంటే అసలైన దాన్ని అవగాహన చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తోంది. ఈ సంఘర్షణ వల్ల మనకి మరొక సమస్య వస్తుంది. అది ఇమీడియట్ ప్రాబ్లమ్ ని కవర్ చేస్తుంది. ఇప్పుడున్న ప్రాబ్లమ్ ని కవర్ చేసి మరొక సమస్య వస్తుంది, మరో ప్రాబ్లం వస్తుంది. ఈ ఆదర్శం అన్నది అద్భుతమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి ఎస్కేప్, తప్పించుకోవడమే యాక్చువల్ గా ఉన్న దాని నుంచి. నాన్ వైలెన్స్ అంటే అహింస అన్న ఆదర్శం అది ఒక సామూహికమైన ఊహ, అది కేవలం ఊహాత్మకమైనది. ఈ ఐడియల్ ఆదర్శం మనం ఎలా ఉండాలి అని అది మనని హెల్ప్ చేస్తుంది. ఏంటంటే మనని కవర్ చేసేయడానికి, యథార్థాన్ని అవాయిడ్ చేయడానికే పనిచేస్తుంది. ఐడియల్ యొక్క వెతుకులాట అది అంటే మనకి రివార్డ్ కోసం వెతుకులాంటిదే ఐడియల్. మీరు వరల్డ్లీ రివార్డ్స్, ప్రాపంచికమైనటువంటి ఈ రివార్డులన్నీ వదిలేయగలరు. అవన్నీ స్టూపిడ్ అని, అవి బార్బరస్ గా ఉన్నాయని. బట్ కానీ మీ యొక్క ఐడియల్ రివార్డ్ కోసం ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటూనే ఉంది, అది కూడా స్టూపిడే. అంటే ప్రాపంచికంగా బహుమతులు, గొప్పలు ఇవన్నీ స్టూపిడ్ అని మీరు వదిలేసినా మరో రకంగా మీరు ఆ ఐడియల్ కోసం వెతుకులాడుతూనే ఉన్నారు, అది కూడా స్టూపిడే, అది కూడా బార్బరస్ గానే ఉంది. కానీ మీ యొక్క వెతుకులాట ఐడియల్ కోసం ఒక డిఫరెంట్ లెవెల్లో అది కూడా స్టూపిడ్ గానే ఉంది. ఈ ఐడియల్ అన్నది ఒక కాంపెన్సేషన్, అంటే మనం చేసిన దానికి ఒక ఫలితంగా వస్తుంది, ఒక ఊహాత్మకమైన స్థితి, అది మనస్సే ఊహించింది.
వైలెంట్ గా ఉండడం అన్నది సెపరేటివ్ అండ్ ఈజ్ ఏ అవుట్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే వైలెంట్ గా ఉండడం అన్నది సెపరేటివ్ గా ఉంటుంది, దానికి అది బయటికి వస్తుంది. ద మైండ్ ప్రొజెక్ట్స్ ద గ్రాటిఫైయింగ్ కాంపెన్సేషన్. అంటే కాంపెన్సేషన్ ఉండడం అంటే దానికి తృప్తికరమైన ఫలితాన్ని మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ఊహ, అది దాన్ని మనం ఆదర్శం అంటున్నాం. అంటే ఇక్కడ ఏమిటంటే మీకు ఇదంతా అర్థం కానట్టుంది. ఇప్పుడు నేను అహింసగా ఉన్నానండి, అహింస కోసం ఊహిస్తున్నాను. ఈ ఊహ అనేది ఒక ఫలితం, అంటే ఒక రివార్డ్. అంటే ఏంటి, ఇప్పుడు బాగా లేదు కనుక ఊహిస్తున్నాను నాన్ వైలెన్స్ కోసం. అలా ఊహించడం కూడా అది కేవలం మనం ప్రొజెక్ట్ చేసిందే. అందులో మనం తృప్తి పడిపోతున్నాం మనకి ఏదో ఫలితం వచ్చిందని. ఇది కేవలంగా ఒక ఊహ మాత్రమే. దాన్నే మనం ఆదర్శం అంటున్నాం. యూటోపియా అంటే ఊహాత్మకమైనది. ఈ భవిష్యత్ అన్నది ఊహతోనే ఉంటుంది. మనం దాన్ని వృధాగా దాని వెనకాల పడుతున్నాం. ఈ రకంగా మనం దానికి కాన్ఫ్లిక్ట్ అనేది మనం వెరీ పర్స్యూట్ ఆఫ్ ఇలా వెతకడం వల్లే మనకు సంఘర్షణ. ఇది కూడా మనం ఏంటి చేస్తున్నాం అంటే ప్లెజరబుల్ పోస్ట్ పోన్మెంట్ లాంటిదే. యాక్చువల్ అన్న దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం, అంటే యథార్థం. ఈ ఐడియల్ అనేది మనం ఎలా ఉండాలి అన్నది కూడా ఒక ఐడియల్ కదా. అది ఎప్పుడు కూడా వాట్ ఈజ్ ఇన్ అవగాహన చేసుకోవడానికి తోడ్పడదు, లేకపోతే దానికి వ్యతిరేకంగా అది మన అవగాహనని అడ్డుతుంది. ఈ పారాలో మీకు అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాలేదా? శారద గారు, రాంబుద్రి గారు, అర్థమైందా? అంటే మనం ఊహించుతూ ఉంటాం అన్నమాట ఆపోజిట్ ని. మనకి ఇప్పుడు దుఃఖంలో ఉన్నాం, సుఖాన్ని ఊహించుతాం, అది మన ఆదర్శం. ఈ ఆదర్శం కూడా మనమే ప్రొజెక్ట్ చేసుకున్న యూటోపియా. యూటోపియా అంటే ఊహాత్మకమైంది, అది కూడా స్టూపిడే. మనం ప్రాపంచికమైన ఫలితాలన్నీ చిచ్చి ఇవేమీ స్టూపిడ్ గా ఉన్నాయనుకుంటాం, కానీ మనం ఇది కూడా స్టూపిడే అంటున్నారు. అంటే ఇప్పుడు నాన్ వైలెన్స్ వైలెన్స్ తో, దుఃఖాన్ని సుఖంతో అలా ఊహించడం కూడా అది ఒక స్టూపిడ్ థింగే. అంటే ఊహించకుండా మనం ఏమనుకుంటున్నాం, సుఖం కావాలి వచ్చేస్తుంది అనేసుకుంటాం, కానీ రాదు. అంటే ఈ విధంగా దాంట్లోంచి మనకి ఏదో ఫలితం వచ్చేసిందని మనం ఊహిస్తూ ఉంటాం. మనం సుఖం కోసం ఊహించితే సుఖం వచ్చేస్తుందా? నాన్ వైలెన్స్ కోసం, అహింస కోసం ఊహించితే అహింస కూడా రాదు కదా. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఆయన అడుగుతున్నారు, మన లీడర్స్ టీచర్స్ వీళ్ళందరూ తప్పే అన్నమాట. మెయింటైనింగ్ ఐడియల్ అనేది, ఆదర్శం అనేది వాళ్ళు మెయింటైన్ చేశారు కదా. మీరేమనుకుంటున్నారు? నేను అవగాహన చేసుకుంటున్నాను మీరు చెప్పేది కరెక్ట్ గా. అంటే దయచేసి ఇది అవగాహన చేసుకోవాల్సిన విషయం కాదు ఇంకొకరు చెప్పేది, బట్ ఆ ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ ట్రూ, అందులో నిజం ఏమిటి తెలుసుకోండి. సత్యం అన్నది ఒక ఉద్దేశ్యం కాదు, అది ఏ లీడర్ మీద టీచర్ మీద ఆధారపడి లేదు. ఒపీనియన్స్, ఉద్దేశ్యాలను బలపరచడం, అది ఏంటవుతుందంటే అవగాహన, సత్య అవగాహన అడ్డుతుంది. ఐడియల్ అన్నది మనమే ఊహించిందే అయినా అందులో వ్యతిరేకత ఉంది. అంటే మనం ఉన్నదానికి వ్యతిరేకంగానే ఊహిస్తాం. దానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. అది ఏ టీచర్ మీద ఆధారపడి లేదు, ఏ గురువు మీద. మీరు ఆ సత్యం అన్నదాన్ని మీ అంతట మీరుగా తెలుసుకోవాలి. ఒకవేళ ఐడియల్ అన్నది ఊహాత్మకం అయితే అప్పుడు అది ఏం చేస్తుందంటే నా ఆలోచన అంతటినీ కూడా విప్లవాత్మకంగా మారుస్తుంది. మీరేం చెప్తున్నారు? మన యొక్క వెతుకులాట ఐడియల్ ఆదర్శం కోసం కేవలంగా వృధానే కదా. అవును, అది వృధా స్ట్రగుల్. అది మనకి ఆత్మ వంచన, తృప్తినిచ్చే ఆత్మ వంచన. చాలా డిస్టర్బింగ్ గా ఉంది, కానీ నేను తప్పనిసరిగా దీన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మనం ఎన్నో విషయాల్ని అంటే ఒప్పేసుకుంటాం, టేక్ ఇట్ ఇలాగే ఉంటాయని. మనం ఎప్పుడు కూడా వాటిని అబ్జర్వ్ కానీ జాగ్రత్తగా వాట్ ఈజ్ అన్నది కానీ చూడం. మన దగ్గర ఉన్న వాట్ ఈజ్ ని మనం ఎప్పుడు చూడం. మనని మనం మోసం చేసుకుంటున్నాం. ఏదైతే మనకు అప్సెట్ చేస్తుంది సంపూర్ణంగా అని మీరు చూపిస్తున్నారో అది
నా ఆలోచన చేసిన స్ట్రక్చరే, నా ఆలోచన నా పనే. అది ఏం చేస్తుందంటే విద్యని రివల్యూషనైజ్ చేస్తుంది, అంటే విప్లవాత్మకంగా మన మొత్తం జీవితాన్ని, మన పనిచేసే తీరుని అంతటిని. నేనేమనుకుంటున్నానంటే ఒక ఐడియల్ నుంచి స్వేచ్ఛగా ఉన్నటువంటి మనస్సు వాట్ షుడ్ బి, ఎలా ఉండాలి అన్న దాని నుంచి స్వేచ్ఛగా ఉన్న మనస్సు నేను చూడగలుగుతున్నాను. టు సచ్ ఏ మైండ్, అలాంటి మైండ్ యాక్షన్ అన్నది ఒక యాజ్ ఎ సిగ్నిఫికెన్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్, అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దానికి మనం ఇచ్చిన దానికంటే, ఇప్పుడు మనం ఇచ్చిన దాని ప్రాముఖ్యత కంటే అలాంటి వాటిలోంచి ఫ్రీ అయిన మైండ్ యొక్క యాక్షన్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంపెన్సేటరీ యాక్షన్ అంటే ఏదో ఒక దానికి ఫలితంగా వచ్చినటువంటి ఏదో మనకి కొంత వచ్చింది అని, అది యాక్షనే కాదు, కానీ అదొక రియాక్షన్. మనం ఎప్పుడు కూడా అది యాక్షన్ అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆదర్శం అన్నది లేకుండా ఈజ్ వన్ టు డీల్ విత్ ద యాక్చువాలిటీతో మనిషి ఎలా డీల్ చేస్తాడు, ఆర్ లేకపోతే వాట్ ఏదైతే ఉందో దాంతో ఎలా డీల్ చేస్తాడు అని మళ్ళీ చివరిలో అన్నాడు. అవగాహన, యాక్చువల్ అనే దాని అవగాహన అన్నది ఎప్పుడైతే ఐడియల్ గాని, ఏదైతే ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నది గాని అంతా తుడిచిపెట్టబడుతుందో మనస్సులోంచి, అప్పుడు మాత్రమే, అంటే అప్పుడు అసత్యం అన్నది అసత్యంగా తెలుసుకోగలం. ఇలా ఉండాలి అన్నది కూడా ఎలా ఉండకూడదు అన్నది చెప్తోంది. ఎంతకాలం అయితే మైండ్ ఈ విధమైనటువంటి దాన్ని యాక్చువల్ ని పాజిటివ్ గా గాని నెగిటివ్ గా గాని కాంపెన్సేషన్ తో గాని నెగిటివ్ పాజిటివ్ కాంపెన్సేషన్స్ తో అప్రోచ్ అవుతుందో అప్పుడు అవగాహన, యథార్థం యొక్క అవగాహన ఉండదు. అక్కడ యాక్చువల్ అన్నది అవగాహన చేసుకోవడానికి మీరు దాంతో ఇండైరెక్ట్ గా కమ్యూనియన్ మీకు ఉండాలి. మీ సంబంధం అన్నది ఐడియల్ ని వెతకడం ద్వారా గాని, లేకపోతే ఒక స్క్రీన్ తెర, గతం అన్న తెర లోంచి గాని రాదు. సాంప్రదాయంలోంచి గాని, అనుభవంలోంచి గాని, మీ యొక్క ఆదర్శంలోంచి గాని, మీ యొక్క ఇప్పుడు చూడండి, అవగాహన యాక్చువల్ అంటే యథార్థాన్ని అవగాహన చేసుకోవాలంటే మీరు ఇండైరెక్ట్ గా యథార్థంతో సంబంధం ఉండాలి. మీ యొక్క సంబంధం మీరు ఐడియల్ ద్వారా రాదు, ఆదర్శంతో రాదు, అలాగే గతం అనే తెరతో రాదు, ట్రెడిషన్ తో రాదు, అనుభవంతో రాదు. ఈ రాంగ్ అన్నింటి నుంచి స్వేచ్ఛ పొందడమే అనేది మనకి సమస్య. అంటే రియల్లీ నిజానికి ఈ కండిషనింగ్ ని అవగాహన చేసుకోవడం అన్నదే అదే మన మనస్సు, అంటే మనస్సును అవగాహన చేసుకోవడం. ఈ సమస్య మనస్సే, ఆది తెచ్చే సమస్యల కంటే మనస్సే సమస్య. ఈ ప్రాబ్లమ్స్ యొక్క పరిష్కారం అన్నది మనస్సు మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఫలితాల యొక్క రికన్సైల్ అవ్వడం, అండ్ దట్ ఓన్లీ ఆ విధంగా మనకి ఇంకా కన్ఫ్యూజన్ ని, ఇల్యూజన్ అంటే భ్రాంతిని తెచ్చిపెడుతున్నాయి. ఆ ఫలితాలతో మనం ఏదో ఒక రకంగా ఓదార్పు పొందుతూ ఉంటే ఇంకా మనకి కన్ఫ్యూజన్, భ్రాంతి వస్తున్నాయి. అయితే మనస్సును ఎలా అవగాహన చేసుకోవడం అని అడిగారు. ద వే ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క మార్గం అన్నది జీవం యొక్క మార్గమే, జీవితమే. ఆదర్శం అన్నది జీవితంలో ఆదర్శం అన్నది ఆదర్శమైన జీవితం గాని కాదు. యాక్చువల్ లైఫ్ దుఃఖంతో సుఖంతో ఉన్నది, డిసెప్షన్ క్లారిటీ అంటే మోసంతో క్లారిటీతో ఉన్నది, అలాగే హ్యూమిలిటీ అనేటటువంటి అంటే నమ్రత అన్న పోజు అనే ముసుగుతో ఉన్నది. మనస్సును అవగాహన చేసుకోవడం అనేది డిజైర్ అండ్ ఫియర్ ని అవేర్నెస్ తో చూడటమే. అంటే అందులో ఉన్న డిజైర్ ని, ఫియర్ ని ఎరుకతో చూడటం, అప్పుడే అవగాహన అవుతుంది. ఇది నాకు చాలా ఎక్కువగా ఉంది అవగాహన చేసుకోవడానికి. నేను ఈ విధంగా మా మనస్సును అవగాహన చేసుకోగలను. మనస్సును తెలుసుకోవాలంటే దాని పనులన్నింటినీ మనం అవేర్నెస్ తో చూడొద్దా?
మైండ్ అన్నది కేవలం అనుభవమే, నాట్ జస్ట్ ద ఇమీడియట్ బట్ ఆల్సో ద అక్యుములేటెడ్. అంటే ఎన్నో విషయాలతో ఉన్నదే మనస్సు. ఈ మనస్సు అన్నది గతానికి చెందింది, అది ప్రెసెంట్ కి రెస్పాన్స్ గా పనిచేస్తోంది. అది ఫ్యూచర్ కోసం, ఆ ప్రెసెంట్ యొక్క రెస్పాన్స్ ఫ్యూచర్ ని తయారు చేస్తుంది. ఈ టోటల్ ప్రాసెస్ మనస్సు యొక్క మొత్తం ఈ విధానం అంతా కూడా అవగాహన అవ్వాలి. నేను ఎక్కడ మొదలెట్టాలి? ఫ్రమ్ ద ఓన్లీ బిగినింగ్ రిలేషన్షిప్, సంబంధాలతోటే మీరు బిగినింగ్ చేయాలి. రిలేషన్షిప్ అనేది అదే జీవితం. మనం జీవించున్నామంటే సంబంధంతో ఉన్నామే. ఈ రిలేషన్షిప్ అనే అర్థంలోనే మనస్సు అన్నది అవగాహన అవుతుంది. అప్పుడు మీరు దాన్ని చూడగలరు. ఆ అర్థంలో నా భార్యతో ఉన్న సంబంధం, నా నైబర్తో ఉన్న సంబంధం అనా మీ ఉద్దేశం? ఈజ్ దట్ నాట్ ఎ వెరీ లిమిటెడ్ ప్రాసెస్? అది చాలా పరిమితమైన పద్ధతి కాదా? ఏదైతే పరిమితము, చిన్నది అని కనిపిస్తోందో అది రైట్ గానే అప్రోచ్ అవుతున్నాం. దాంట్లోంచే మనం లోతు లేనివన్నీ తెలుస్తాయి. అది ఒక ఫన్నెల్ లాంటిది. అంటే ముందు నేరోగానే ఉంటుంది, నేరో ఓపెన్స్ ఇన్ టు ద వైడ్, విశాలత్వంలోకి వెళ్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్యాసివ్ వాచ్ఫుల్నెస్ తో అప్పుడు ఈ పరిమితమైన దాని అన్ని కూడాను ఈ అనంతత్వాన్ని తెలియజేస్తాయి. దీని యొక్క మూలంలో రివర్ అన్నది చిన్నదే, అది ఎవరు గమనించినంత చిన్న దారి వస్తుంది, కానీ అది చాలా విశాలంగా అవుతుంది. అయితే నాలోంచి నేనే బిగిన్ చేయాలి, నా ఇమీడియట్ సంబంధాల్లోంచి అన్నాడు ఆయన. తప్పనిసరిగా ఈ రిలేషన్షిప్ అన్నది ఎప్పుడు సంకుచితం కాదు, చిన్నది కాదు. ఒక్క ఆర్ విత్ మెనీ, ఒకరితో గాని ఎక్కువ మందితో గాని సంబంధం అన్నది అదొక కాంప్లెక్స్ గా ఉన్న పద్ధతి. యూ కెన్ అప్రోచ్ ఇట్ పెట్టి, అది మీరు ముందు స్వల్పంగానే దాన్ని సమీపించండి, స్వేచ్ఛగా, ఓపెన్ గా. ఈ అప్రోచ్ అన్నది మీ మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడింది. మీతో మీరు మొదలు పెట్టకపోతే ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మీరు ఏదో పై పైన ఉన్న యాక్టివిటీతో మొదలెట్టినా దానితో కూడా మీకు బంధం ఉంది. మైండ్ అన్నది సెంటర్ అన్నమాట. దానికి మీరు దగ్గర దాంతో మొదలెట్టినా దూరం దాంతో మొదలెట్టినా మీరు అక్కడ ఉంటారు. అవగాహన అన్నది లేకపోతే, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోకపోతే మీరు ఏం చేసినా అది తప్పనిసరిగా కన్ఫ్యూషన్ ని, దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే బిగినింగ్ లో ఎండింగ్ అవుతుంది. బిగినింగ్ లో కన్ఫ్యూషన్ ఉంటే ఎండింగ్ లోనే ఉంటుంది. అందుకని నేను చాలా ఎక్కువ దూరాలు తిరిగాను. నేను చాలా చాలా చూసాను, చేశాను. నేను ఎంతో బాధపడ్డాను. ఎంతో మంది ఇతరుల్లాగే నేను నవ్వాను, అంటే నన్ను హేళన చేయబడ్డాను. అయినా నేను మీ దగ్గరికి వెనక్కి వచ్చాను. ఐఎమ్ లైక్ దట్ సన్యాసి హూ సెట్ అవుట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్. సత్యం కోసం వెతికేటటువంటి ఆ సన్యాసి లాంటి వాడిని. ఆయన ఎన్నో సంవత్సరాలు ఒక టీచర్ నుంచి మరొక టీచర్కి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి రకరకాలైన పద్ధతులు చెప్పారు. చివరికి అలసటతో నేను ఇంటికి వచ్చాను. అండ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్ వాజ్ ద జ్యువెల్. ఆయన ఇంట్లోనే పెద్ద అంటే ఆ ఆభరణం ఉన్నట్టుగా ఇప్పుడు నేను ఫూలిష్ గా, ఐ సీ హౌ ఫూలిష్, నేను ఇన్నాళ్ళు ఎంత ఫూలిష్ గా ఉన్నాను. ఆ ప్రపంచం అంటే విశ్వం అంతట్లోని ఈ పరమానందం కోసం వెతుకుతున్నాను. విచ్ ఈస్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ అవర్ ఓన్ హార్ట్. అది మన హృదయాల్లో దొరికేదానికి నేను బయటంతా వెతికాను. దెన్ ద మైండ్ ఈజ్ ప్లంజ్డ్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. మనస్సు ఎప్పుడు యాక్టివిటీస్ లో మునిగిపోయి ఉంది. మీరేంటంటే పర్ఫెక్ట్ గా రైట్ గా చెప్పారు. నేను ఎక్కడ మొదలు పెడుతున్నానో అక్కడి నుంచే మొదలెడతాను. ఐ బిగిన్ విత్ వాట్ ఐ ఆమ్. నేనేమిటి అన్న దగ్గర నుంచే నేను మొదలు పెడతాను. అర్థమైందా? ఆవిడ రావటం లేదా శ్యామలాంబ గారు? మనం క్లాస్ లేనప్పుడు వచ్చేట. ఇక్కడితో అయిపోయిందండి. అంటే మీకు అర్థమై ఉంటుంది. ఐడియల్, ఇండివిజువల్.
వసంతలత ఉన్నావా చెప్పు, నీకు అర్థమైతే. వసంతలత ఉందా లేదా? ఉండి లేదా? ఈ ఆన్లైన్ క్లాసుల్లో ఇది ఒకటి సామాన్యం అయిపోయింది. రాంబుద్రి గారు మీకు అవగాహన అయిందా, లేకపోతే ఎక్కడ అవగాహన అవ్వలేదో అడగండి. నమస్తే మేడం. నమస్తే. మేడం అదే అంటే ఆ, ఇప్పుడు ఆదర్శము ఆ, అని చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక ఒక ఆపోజిట్ ని సాధించాలనుకుంటున్నామో కా- అంటే ఇప్పుడు మనం ఆ, అహింస అని అనుకుంటే హింసతోనే ముడిపడి ఉంది అని చెప్తున్నారు. ఆ, అది హింసను ఇప్పుడు నాకు ఊహిస్తున్నాం, ఊహించి వచ్చేసింది అవును. అనుకుంటున్నాం. ఉమ్, హింసగా ఉన్నాం అనుకోండి, ఆ, అహింస ఉన్నదని ఊహించేస్తున్నాం. ఉమ్. అంటే ఇది కొంచెం అర్థం కాలేదు మేడం, ఎలాగ అలా మేడం? కాదండి, ఇప్పుడు మీరు లోభంతో ఉన్నారు, ఉదారత్వాన్ని ఉమ్. ఊహిస్తున్నారు. నేను ఇలా ఉండకూడదు, కోపంగా ఉన్నారు, శాంతిగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని ఊహిస్తున్నారు. ఊహించి మీరు వచ్చింది అనుకుంటున్నారు. అంటే రాకముందే వచ్చింది అనుకొని అంతే కదండి, తృప్తి మనం అంతే పడుతున్నామా? చేస్తున్నాం కదా ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం చేస్తున్న ఉమ్, పని అదే. ఇలా కోపంగా ఉండకూడదు, ఇలా అసూయగా ఉండకూడదు, అలా ఉండాలి అని పెట్టుకుంటాం. కానీ ఉంటున్నామా ఉమ్, అన్నది ఎప్పుడు చూడం, మనం ప్రొజెక్ట్ చేసేస్తున్నాం, ఉన్నాం అనుకుని ఊహించేస్తున్నాం. ఉమ్. అంటే ఇప్పుడు 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 అది సాధ్యం కాదనా? ఎలాగా మేడం అది? అలా ఊహించడం వల్ల ఎప్పుడు సాధ్యం కాదు కదండి. అప్పుడు మనకి దుఃఖం, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణే వస్తున్నాయి. మనకి రావట్లేదు కదా. మనం కోపంతో ఉండి శాంతిని ఊహిస్తే శాంతి వస్తుందండి. రావట్లేదు మేడం. అది మరి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలాగా రావాలా మేడం అది? ఇంతసేపు రామాయణం అంతా విన్నారు కదా. రాముడికి సీత ఏమవుతుందో అడుగుతున్నారు. అబ్జర్వ్ ఇట్ అని కదా ఆయన చెప్పేది ఎప్పుడు. ఏమండి, అవగాహన అబ్జర్వ్ చేసుకోవాలి దాన్ని. చేస్తాం మేడం. ఆ, అంటే ఆయన సంబంధాలు లాస్ట్ కంక్లూజన్ లో సంబంధాల నుంచి స్టార్ట్ చేయండి అని అన్నారు. అలా సంబంధాలు అంటే దేన్ని అంటే, మీరు మీ సంబంధ బాంధవ్యాలు అంటే అది ఇక్కడ మనకి అన్ని ఎప్పుడు సంబంధాలతోటే ఉంటాం కదండి. మనం అంటే అవును మేడం, అవును తెలియకుండానే మనం అవును అలా మేడం, ఉంటున్నాం. మనం అవును ఉన్నాము మేడం. అంటేనే సంబంధం. అంటే నా పరిసరాలతో, నాకు వ్యక్తులతో, నా ఆదర్శాలతో, నా వస్తువులతో, నా ఆస్తితో, వీటన్నిటితో సంబంధాలతోటే ఉంటాం, ప్రజలతో. అవును అవును మేడం. అదే దానికి ఉదాహరణ చెప్పారు. అది అది బాగుంది మేడం. అంటే ఇప్పుడు ఒక మూస ఉదాహరణ మీరు ఒక చెప్పారు. దాంట్లో కూడా మూస చెబుతున్నారు. ఫస్ట్ మీకు అర్థమైందా? మీరు అడిగిన ప్రశ్న, మనం ఆ, అపోజిట్ ఊహిస్తే అది వస్తుందా? అది అది రావట్లేదు మేడం. అంటే ఇప్పుడు అహింసగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది, కానీ అహింస అనేది అందుకని మార్గం మనం అనేది ఉన్న యథార్థ స్థితిని అవగాహన చేసుకుంటేనే వస్తుంది. ఆ, అదే కదా ఎప్పటి నుంచి ఆయన చెప్తున్నది. అలా అదే మేడం. ఆపోజిట్ ఊహించితే మనకు వచ్చేది కాదు. ఉమ్, మనం ఉన్న స్థితిని, యథార్థాన్ని, యాక్చువల్ని, వాట్ ఈజ్ అన్న దాన్ని అవగాహన చేసుకోవాలి. ఉమ్, ఒకదాన్ని ఒక దానితో సబ్స్టిట్యూట్ చేస్తే రాదు ఇప్పుడు. అందులో సంఘర్షణే. ఆ ముందున్న సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది. ఉమ్. అదే చెప్తున్నారు కదా అదే మేడం. మొత్తం అంతా. ఉమ్, అవును మేడం. అందుకే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడగండి అంటున్నాను. ఎందుకంటే అర్థం కాకపోతే, ఉమ్. ఇండివిజువల్ ఎప్పుడు రిలేషన్షిప్ తోటే ఉంటున్నాడు. అవును మేడం. అంటే ఆ, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది అంటే ఏంటి?
మనం నాకేం ఉమ్, బంధం అండి, నాకేం బాంధవ్యం అని అంటే మనం వ్యక్తులతోనే కాదు, వస్తువులతో, ఆస్తులతో, మనము అనే మన ఒక ఊహాత్మకమైన వాటన్నిటితో, ఆ ఆదర్శాలతో బంధంలో ఉన్నాం. అవి అవగాహన ఉమ్, చేసుకోవాలి. అవును, నాకు నా ఆస్తి మీద ఎంతో లంపటం ఉంది, నా పిల్లలతో లంపటం ఉంది, నాకు నేను శాశ్వతం అన్న భావనలే ఆనందాన్ని ఇస్తూ, ఇలా మనం అన్ని అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఇలా ఉంటే ఉమ్. హాయిగా ఉంటాను, అలా ఉంటే అంటూ ఊహించుతాం. షుడ్ బి, వాట్ షుడ్ బి అనేది. అంటే ఇప్పుడు ఈ సంబంధాలను అర్థం చేసుకొని మనం ఉండాల్సింది తెలుసుకోవాలి, అంతే కదా మేడం? అందుకనే అంటే ఉండాల్సిన స్థితి. మీరు అలా ఓకే కలిపి కొట్టి కావేటిరంగా కాకుండా ఎక్కడికక్కడ అవగాహన, అందరూ ఎవరు అడగటం లేదు, అసలు మీకు అర్థం అవుతున్నాదో లేదో నాకు తెలియట్లేదు. అంటే ఈ విషయం ఎక్కడికక్కడ మనం అవగాహన చేసుకుంటే సంబంధాలతోటే ఆయన ఉంటున్నాడు అనే విషయాన్ని మనం అతను ఎంతో ఈజీగా చక్కగా బోధపరిచేది. అంటే ఉమ్, ఈ అవగాహనని అర్థం చేసుకుంటే ఈ సంబంధాలని, ఆ ఆ సవ ఆ సంబంధాలు ఏంటి, మనకి కాన్ఫ్లిక్ట్ ని, కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతున్నాయి. ఉమ్, తన రిలేషన్షిప్ ని అవగాహన చేసుకోనంత కాలం తన ప్రాపర్టీతో, ఐడియాస్ తో, నమ్మకాలతో, మనం ఎన్నెన్ని నమ్మకాలతో ఉంటున్నాం ప్రజలతో, ఈ సంబంధాలే మనం అవగాహన చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఈ పద్ధతి కాదు ఇంకా అలా ఉండాలి